నా నియోజకవర్గం అంతా అద్భుతంగా జరుగుతోంది, అనవసరపు తప్పుడు ప్రచారం తప్పించి అని చెప్తూ వచ్చే వసంత కృష్ణ ప్రసాద్కి ధమ్కీ ఇచ్చాడు మైలవరం నియోజకవర్గానికి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జోగి రమేష్. ఒకప్పుడు అతను మైలవరం అడిగితే ఇవ్వలేదు, అక్కడే ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన తీసుకెళ్లి పెనమలూరులో పెట్టాడు. అంతకుముందు పెడంలో తను గెలిచాడు 2 సార్లు కూడా. ఇప్పుడు మైలవరమే కోరుకున్నాడు, మైలవరానికే అప్పచెప్పారు. ఇప్పుడు అక్కడ జోగి ఇక దూకుడు బిగించేశాడు. తన మీద కేసులు పెట్టడం, అరెస్టులు పెట్టడం, జైళ్లకు పంపించడం, వేటాడుతున్నటువంటి వేళ శాంతం పడుకుంటాడు అనుకుంటే లేదు, దూకుతం బిగించేశాడు. ఏకంగా మైలవరంలో ఈ ఇసుక అక్రమ తవ్వకాల దగ్గరే అడ్డంగా కూర్చుని, ఆ లారీల దగ్గర అడ్డంగా కూర్చుని జోగి రమేష్ ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ రమ్మంటున్నాడు, అలాగే పోలీసులను రమ్మంటున్నాడు, అధికారులను రమ్మంటున్నాడు, చర్య తీసుకోమంటున్నాడు. ఏమని చెప్తారు వీళ్ళు? ఇసుక ఆల్రెడీ ఫ్రీ ఇస్తున్నాం కదా మనం, అందులో భాగం అన్నీ తవ్వుకోవడానికే కదా, తవ్వుతారు, ఆ తర్వాత ఫ్రీగా తీసుకెళ్తున్నట్టు ఆ లారీలన్నీ కూడా లారీ ఛార్జీలు తప్పించి ఏముందని చెప్తారు. మరి జనం నమ్ముతారు లేదనేది చూడాలి.